ఆలూరి బైరాగిని చాలా మంది నిరాశావాద కవి, అంతర్ముఖ కవి అంటుంటారు. కానీ ఆయన అసంఖ్యాకంగా అభ్యుదయ కవితలను రచించారని రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెనాలిలో జరిగిన ఆలూరి బైరాగి శత జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్ భవనంలో ఆలూరు బైరాగి శత జయంతి సభ ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అభ్యుదయ రచయితల సంఘం ఆలూరి బైరాగి కవితలతో ప్రచురించిన కవిత స్రవంతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అరసం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ యార్లగడ్డ మాట్లాడుతూ కవిత్వానికి జీవితానికి మధ్య ఉన్న రేఖను చెరిపేసిన కవి ఆలూరి బైరాగి అన్నారు. 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా తాను ఉన్నప్పుడు ఆలూరి బైరాగిపై లఘు సిద్ధాంత గ్రంథాన్ని రాస్తానని ఆచార్య ఆదేశరావుతో అన్నానని చెబుతూ వారి అనుమతితో ఆధునిక కవి బైరాగి పేరుతో 100 పేజీల లఘు సిద్ధాంత గ్రంథాన్ని తయారు చేశానని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాహిత్యాన్ని జనంలోకి తీసుకువెళ్లిన ఆలూరి బైరాగి కవితలతో నేటి తరానికి స్ఫూర్తి కలిగించాలని కవిత స్రవంతి పేరుతో అరసం ఆధ్వర్యంలో ఆలూరి బైరాగి కవితల పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. ప్రముఖ కవి బండ్ల మాతారావు మాట్లాడుతూ సాహిత్యంలో 2 PhDలు చేయటమే కాకుండా 2 సార్లు కేంద్ర సాహిత్య అకాడమీలు అవార్డులు పద్మభూషణ్ సాధించిన ఏకైక వ్యక్తి డాక్టర్ యార్లగడ్డ అని సభకు పరిచయం చేశారు. అరసం ఆలూరి బైరాగి కవితలతో ప్రచురించిన కవితా స్రవంతి పుస్తకాన్ని డాక్టర్ యార్లగడ్డ ఆవిష్కరించారు. కనపర్తి బెన్హర్ స్వాగతం పలికిన ఈ సభలో వల్లూరు శివప్రసాద్ ప్రసంగించారు. కార్యక్రమంలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ఆచార్య గుజ్జలబొడి కృపాచారి, ముత్తేవి రవీంద్రనాథ్, లలితానంద ప్రసాద్, అయినాల మల్లేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, కంచర్ల వెంకటేశ్వరరావు, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బైరాగి పట్ల అభిప్రాయం ఉన్న వారికి ఆగమకి సరైన సమాధానం, నానాటికి దిగజారిపోతున్న మానవతా విలువల్ని, పరస్పర విశ్వాసాలను, నిరాశాంధకారంలో మునిగిపోతున్న వర్తమాన మానవ జీవితాలను అవలోకించాడు. ముఖ్యమైపోతున్న సుఖ సంతోషాలను, నమ్మకాలను, ప్రేమానురాగాలను సంస్థాపించి అపర అజేయ మానవుల కోసం ఆగమ కీర్తిని ఆలపించారు. ఇంకో మాట ఏంటంటే బైరాగి హిందీలోనూ కవిత్వం రాశారు, హిందూలోనే వారు పలాయం పేరుకు తొలి కవితా సంస్కృతి నిర్వహించారు అన్నట్టు ఆంగ్ల భాషలోనూ ఒక నవల రాశారట. ఇది నా ఉద్దేశం విషయం. ఈ 4 మాటలు రాయడానికి కూడా దాంతో పాటుగా ప్రధానమైనటువంటి ఇంకా ఏంటంటే పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కానీ వల్లూరు శివప్రసాద్ గారు కానీ అంటే సాహిత్యంలో మొట్టమొదటి అడుగులు వేసేటటువంటి సందర్భంలో నా చేయి పట్టుకొని నడిపించినటువంటి వారు పెనుగొండ లక్ష్మీనారాయణ. ఇలా రాయాలి మాధవ, అట్లా రాయాలి మాధవ అని చెప్పేసి అని ఆయన కూడా అదే అంటున్నాడు. మా మాధవ అనేటువంటి ఆ భావనే ఒక రకమైనటువంటి ఒళ్ళు ఉత్పత్తించేటటువంటి భావన. నన్ను ఆదేశం చూడగానే ఆదేశరావు నేను నమస్కారం కూర్చున్నాను. అంతవరకు ఎవరు ధైర్యం పడాలి చెప్పిన ఎక్స్రే ప్లాంట్ ఎక్స్రే మిషన్ ఇంటికి పట్టి వస్తే నాకు ఎక్స్రే బొమ్మాను అంటే అప్పటికి ఎంత మానేశాడు, తాగి మానేశాడు, ఏం లేదు అంటే కార్యోపవేశంలాగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అన్నీ. సరే మేము మన 20 రోజులు వచ్చేసిన తర్వాత సెప్టెంబర్ 8వ తారీఖు కోవిడ్ వచ్చింది హైదరాబాద్ ఖమ్మం. 9వ తారీఖు అయినా కాలం చేసినప్పుడు సరే ఆ శరీరాన్ని ఎక్కడికి ఆగిపోయింది. చాలా తీసుకురావాలి. సచిన్ గారు ఆ శరీరాన్ని వేరే కారులో పంపించి సచిన్ గారు కార్డు వేసి